డియర్ ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ ధ్యాన మిత్రులందరికీ కూడా నమస్కారం. ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ నమస్కారం. పత్రిజీ గురించి ఈయన ఇలా అని మనం చెప్పడానికి కానీ నిర్వచించడానికి కానీ పదాలు లేనటువంటి గురువు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ రోజు మనం వెళ్ళబోయే చాప్టర్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే తెలుసుకోబోయేది అది మాట కంటే కూడా మాట చెప్తే ఎంత అబద్ధం అవుతుంది, మౌనం ఎంత సృష్టిస్తుంది అనేది మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. నిన్నటి నిన్నటి దాకా కూడా మనం ఏం చెప్పుకున్నాం? ప్రేమే దేవుడి న్యాయం. ప్రేమే దేవుడి న్యాయం ఎలా అవుతుందో, ప్రేమ అంటే పవిత్రమైన అవగాహన శక్తి అని చెప్పేసి మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. దానిని గురించి తన తను కావాలని తనున్న ప్లేస్ కి వచ్చిన వాళ్ళకి ఆయన దాన్ని తెలియజేయటం జరిగింది ఫ్రెండ్స్. ఈ రోజు మనం నెక్స్ట్ చాప్టర్ లోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఆ చాప్టర్ నేమ్ వచ్చేసి సృష్టించే మౌనం. వ్యాఖ్య అన్నది మహా అయితే నిజాయితీతో కూడిన ఓ అబద్ధం అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈయన అదే నేను ఇప్పుడు చెప్పాను అనమాట మీకు. పత్రిసారి గురించి ఇది ఎలా అని చెప్పామంటే మహా అయితే నిజాయితీతో కూడిన ఓ అబద్ధం. ఎందుకంటే అది మనకి తెలిసినంత వరకే అవుతుంది. అది నరోండ అడుగుతున్నారు కదా, 3 రోజులు ఆయన చెప్తున్నారు, నరోండ చెప్తున్నారు. 3 రోజులు గడిచాక ప్రబలమైన ఆజ్ఞకి కట్టుబడినట్లు అందరం కలిసి గూడులోకి వెళ్ళాం. అంటే ఎవరో మనల్ని అక్కడికి రమ్మనమని చెప్పేసి ఆజ్ఞాపిస్తున్నారు. ఆ ఆజ్ఞాపించడానికి ఆ ఆజ్ఞకి కట్టుబడినట్టు ప్రబలమైన అంటే ఎంత బలమైందంటే అది దానికి తిరుగులేదు అనమాట. అంత బలమైన ఆజ్ఞకి కట్టుబడినట్లు అందరం కలిసి గూడులోకి వెళ్ళాం. మా రాకను ఊహించి ఎదురు చూస్తున్న వాడిలా మిర్దాద్ మమ్మల్ని పలకరించాడు. నేను ఎన్నోసార్లు పత్రిసార్లు కలిశాను ఫ్రెండ్స్. కలవంగానే ఆయన ఏమనేవాళ్ళంటే, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను మేడం అనేవాడు. అంటే నేను వెళ్తున్నప్పుడు అనుకునేదానిగా సార్ ఎన్నో పనుల్లో బిజీగా ఉంటారు. ఆ ఆయన్ని కలిసిన దానికంటే ఎన్ని రేట్లో ఎక్కువ తెలియదు, కానీ ఆయనతో నేను ఫోన్ లో మాట్లాడాను ఫ్రెండ్స్. ఆ ఫోన్ చేసినప్పుడు ఆయన్ని కలిసినప్పుడు నేను అనుకునేదాన్ని, ఆయన ఎన్నో పనుల్లో బిజీగా ఉంటారు, ఇప్పుడు నేను ఫోన్ చేయటం నేను వెళ్ళటం ఇప్పుడు అవసరమా అని చెప్పేసి అనుకునేదాన్ని ఒక్కొక్కసారి. అనుకుంటే అది అక్కడికి వెళ్ళంగానే సార్ ఏమనేవాళ్ళు అంటే, "ఉమ్, నేను మీకోసం ఎదురు చూస్తున్నాను మేడం" అని అనేవాళ్ళు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, కానీ నాకు ఇది మెద్ద చదివిన తర్వాత అర్థమైంది ఫ్రెండ్స్. ఓ, నేనుగా వెళ్ళలేదు అక్కడికి. ఆ ప్రబలమైన ఆజ్ఞ అంటే ఒక బలీయమైనటువంటి శక్తి అంటారు ఫ్రెండ్స్. ఇంకా దానికి తిరుగులేదు అనమాట. అటువంటి ఆ ఆజ్ఞకి కట్టుబడి వెళ్ళామే తప్ప నా అంతటి నేనుగా వెళ్ళలేదు అక్కడికి. నా అంతటి నేనుగా వెళ్ళినప్పుడు ఆయన డిస్టర్బ్ చేస్తాను. అది ఆయన ఆజ్ఞ అయినప్పుడు డిస్టర్బెన్స్ అనే పదం అక్కడ అర్థమే లేదు కదా ఫ్రెండ్స్. అలా అన్నమాట. 3 రోజులు గడిచాక ప్రబలమైన ఆజ్ఞకి కట్టుబడినట్లు అందరం కలిసి గూడులోకి వెళ్ళాం. మా రాకను ఊహించి ఎదురు చూస్తున్న వాడిలా మిర్దాద్ మమ్మల్ని పలకరించాడు. సార్ ఎప్పుడు ఇలానే ఉండేవాడు ఫ్రెండ్స్. ఆయన కళ్ళల్లో, ఫేస్ లో, ఆఖరికి ఆయన జుట్టు కూడా నవ్వుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మనం వెళ్ళంగానే అంత ఇష్టం ఆయనకి మన సమక్షం అంటే. ఆయన సమక్షం మనకెంత ఇష్టమో మన సమక్షం అనేది ఆయనకి అంత ఇష్టం ఫ్రెండ్స్. మెద్దాద్ అన్నారు, మీ గూటికి మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాను. మీ ఆలోచనలు, కోరికలు మెద్దాద్కి చెప్పండి అని అడుగుతున్నారు ఆయన. పత్రిసారి ఎప్పుడు కూడా చెప్పండి ఏంటి విశేషాలు అని అడిగేవాళ్ళు తప్ప ఆయన ముందు మాట్లాడేవాళ్ళు కాదు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా. మీ గూటికి మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాను. ఆయన తన ఇల్లు అని చెప్పుకునే హైదరాబాద్ లో ఆ ఇక్కడ ఒక ప్లేస్, నాకు ప్లేస్ గుర్తు రావట్లేదు ఫ్రెండ్స్. అది ఆ ఆ రోడ్ బాగంబర్పేటలో ఇల్లు కావచ్చు, ఎవరింట్లోనైనా ఇల్లు కావచ్చు, ఒక పిరమిడ్ లో కావచ్చు. ఆయన ఎలా ఆహ్వానిస్తారంటే, మీ గూటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను అన్నట్లుగాని పత్రిసారి ఎప్పుడు ఉండేవాళ్ళు. కానీ ఇది నాది అని కానీ, నా ఇంట్లోకి రండి అని కానీ ఆయన ఎప్పుడు ఆ ఆ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆయన ఫేస్ లో కనిపించేది కాదు ఫ్రెండ్స్.
మీ గూటికి మిమ్మల్ని మరొకసారి ఆహ్వానిస్తున్నాను. మీ ఆలోచనలు, కోరికలు మిర్దాద్కి చెప్పండి అన్నారు ఆయన. మైకేయన్ అన్నారు కదా, మా ఆలోచన కోరిక ఒక్కటే, మిర్దాద్కి దగ్గరగా ఉండాలని, అతడు చెప్పే సత్యాలు వినాలని, అతడిలా ఛాయారహితంగా ఉండాలని. అయినప్పటికీ అతడి మౌనం మమ్మల్ని అందరినీ భయపెడుతుంది. ఏ విధంగానైనా అతడిని మేము నొప్పించామా? పత్రిసారి విషయంలో ఈ డౌట్ మాకు ఎప్పుడు వచ్చేది ఫ్రెండ్స్. ఆయన ఉండిండి ఎంతో జోవియల్ గా ఉన్నట్టే ఉంటారు, ఉండిండి చాలా సీరియస్ గా అయిపోతారు. ఎంత సీరియస్ గా కూడా కాదు, అది గంభీరంగా అయిపోతారు. ఎంత గంభీరంగా అవుతారంటే ఆ టైంలో ఎవరైనా ఆయన్ని కదిలించడానికి కూడా విపరీతంగా భయపడతారు ఫ్రెండ్స్. అలా అయిపోతారు, అలా ఉంటారు ఆయన. మా ఆలోచన కోరిక ఒకటి, ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. నిర్ధారికి దగ్గరగా ఉండాలని, అతను చెప్పే సత్యాలు వినాలని పత్రిసారి సమక్షం ఎవరు కోరుకోరు చెప్పండి. అతడు ఇలా ఛాయారహితంగా ఉండాలని, అయినప్పటికీ అతడి మౌనం మమ్మల్ని అందరినీ భయపెడుతోంది. అంటే ఆ గంభీరత్వం అనేది భయపెడుతోంది. ఏ విధంగానైనా అతడిని మేము నొప్పించామా అని అడుగుతున్నారు వాళ్ళు. ఈయన అంటున్నారు కదా, 3 రోజులు మౌనంగా ఉన్నది మిమ్మల్ని నా నుండి దూరం చేసుకోవడానికి కాదు, నాకు ఇంకా దగ్గరగా మిమ్మల్ని తెచ్చుకోవడానికే, తీసుకోవడానికే అని చెప్తున్నారు. నన్ను నొప్పించడం అన్న దాని గురించి అంటారా? మౌనంలోని శాంతిని ఎవరు తెలుసుకుంటారో వారిని ఎవరు నొప్పించలేరు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మౌనంలోని శాంతిని ఎవరు తెలుసుకుంటారో వారిని ఎవరు నొప్పించలేరు. వారు నొప్పించరు. సుమతి శతకంలో ఒక పద్యం ఉంది ఫ్రెండ్స్, నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడి సుమతి అని చెప్పేసి. అటువంటి ధన్య గురువు ఆది గురువు పత్రిజీ ఫ్రెండ్స్. మైకేయన్ అన్నారు, మాట్లాడటం కంటే మౌనంగా ఉండడం మంచిదా అని అడుగుతున్నారు. మెర్దాద్ అన్నారు కదా, మాట్లాడడం మహా అయితే నిజాయితీతో కూడుకున్న ఒక అబద్ధం, మౌనం ఎంత హీనంగా అనుకున్న స్వచ్ఛమైన సత్యం. ఆయన మౌనం, పత్రిసారి మౌనం ఎన్నోసార్లు మాకు చెప్పనవే, చెప్తే కూడా తెలుసుకోలేనని విధంగా ఆయన అది మాకు తెలియజేసేది ఫ్రెండ్స్. మౌనం ద్వారా ఆయన ఎన్నో తెలియజేసేవాళ్ళు మాకు. మౌనం ఎంత హీనంగా అనుకున్న స్వచ్ఛమైన సత్యం. అభియార్ అడుగుతున్నారు, మెర్దాద్ మాటలు కూడా నిజాయితీతో కూడిన అబద్ధాలు అని మేము అనుకోవచ్చా? ఇంకా ఈయనకి వెటకారం పోలా. మెర్దాద్ అన్నారు కదా, ఎవరి నేను మెర్దాద్ నేను ఒకటి కావో వారికి మెర్దాద్ మాటలు అబద్ధాలు. ఎవరి నేను మెర్దాద్ నేను ఒకటి కావో వారికి మెర్దాద్ మాటలు అబద్ధాలు. ఈయన ఏమడుగుతున్నారు, మెర్దాద్ మాటలు కూడా నిజాయితీతో కూడిన అబద్ధాలేనా అని అడుగుతున్నారు. ప్రతిదానికి కన్ఫర్మేషన్ కోరుకున్నాడు. అంటే ఈయనేం చెప్తున్నారు, ఎవరి నేను ఏదైతే ఉన్నానో, పత్రిస నేను ఏదైతే కాదో, నేను నువ్వు అని ఎట్లయితే అంటున్నామో అప్పుడు వారికి మిర్దాద్ మాటలు అబద్ధాలే. మీ ఆలోచనలన్నీ ఒకే గని నుంచి తవ్వి తీసే వరకు, మీ కోరికలన్నీ ఒకే బావి నుంచి తోడే వరకు, మీ మాటలు నిజాయితీతో ఉన్నా అవన్నీ అబద్ధాలే. మీ ఆలోచనలన్నీ ఒకే గని నుంచి త్రవ్వి తీసే వరకు, అంటే ఒక దేని నుంచి అయితే పత్రిసార్ సృష్టించడం కోసం ఆయన తవ్వి తీస్తున్నారు, దాని నుంచి అదే గని నుంచి మనం తవ్వి తీసామనుకోండి అప్పటి వరకు, మరి మీ కోరికలన్నీ ఒకే బావి నుంచి తోడే వరకు, ఒకే బావి నుండి ఈ కోరికలు దాని నుండి ఏమున్నాయో అవన్నీ కూడా మన కోరికల కింద తీసుకుంటే, మైండ్ అనేది అనేక రకాలుగా ఉంటుంది ఫ్రెండ్స్. డిఫరెంట్ గా ఉంటాయి, కోరికలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి. అదే మనం అంతరాత్మ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ ఆ అంతరాత్మ ఏదైతే ఎక్కడి నుండి అయితే తీసుకొస్తుందో అది ఒకే గని నుంచి త్రవ్వి తీసేది, మరియు ఒకే బావి నుంచి తోడే నీరు ఫ్రెండ్స్. అది అప్పటి వరకు ఈ రెండు చేసే వరకు కూడా మీ మాటలు నిజాయితీతో కూడి ఉన్న అవన్నీ అబద్ధాలే అని చెప్తున్నారు. అంటే అది నిజం కాదు, సత్యం కాదు. అబద్ధం అంటే అశాశ్వతం, నిజం అంటే సత్యం, ఎప్పటికీ ఉండే శాశ్వతమైన అర్థం. నా నేను మరి భగవంతుడు నేను ఒకటే అయినప్పుడు, మరి మీ నేను నీ నేను ఒకటి అయినప్పుడు మాటలు వదిలి మౌనంలోనే మాట్లాడుకోవచ్చు. నా నేను మరి భగవంతుడి నేను ఒకటే కదా.
నువ్వు నేను ఒకటే అని చెప్ప మోజెస్ చెప్తున్నాడు, ఐఆమ్ దట్ ఐఆమ్ అని చెప్పేసి. మరి తత్వమసి అహం బ్రహ్మాస్మి అని చెప్పుకున్నాం. ఇదేంటంటే నా నేను మరి భగవంతుడి నేను ఒకటే అయినట్టు. మరి మీ నేను నీ నేను ఒకటి అయినప్పుడు మాటలు వదిలి మౌనంలోనే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మీ నేను ఒకటి కాదు కనుక మీ ఆయుధాలతోనే మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని నా గని దగ్గరకు నా బావి దగ్గరకు నడిపించడానికి మీతో మాటల యుద్ధం చేయక తప్పడం లేదు. ఇప్పుడే పత్రిసారి నోరు విప్పారంటే ఇది ప్రధానమైన కారణం అయి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం మీ నేను ఒకటి కాదు, రకరకాలుగా ఉంది. నా నేను 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 ఇట్లా ఎన్నో రకాల నేనులు ఉన్నాయి ఫ్రెండ్స్ అక్కడ. కాబట్టి మీ ఆయుధాలతోనే మీరు ఏవేవైతే ఆయుధాలుగా మీ మాటల ఆయుధాలు ఏవైతే పెట్టుకున్నారో, మాటలు కావచ్చు, చూపులు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, చేతులు కావచ్చు, వేటిని మీరు ఆయుధాలుగా పెట్టుకున్నారో మీ ఆయుధాలతోనే మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని నా గని దగ్గరకు మరి ఒకే గని ఏదైతే ఉందో ఆ గని దగ్గరకు, నా బావి దగ్గరకు ఒకే బావి ఏదైతే ఉందో ఆ బావి దగ్గరకు నడిపించడానికి మీతో మాటల యుద్ధం చేయక తప్పడం లేదు అని చెప్తున్నారు. సరిగ్గా మిమ్మల్ని నేను జయించి లోబర్చుకున్నట్లే సరిగ్గా అదే విధంగా మీరు ప్రపంచంలోకి వెళ్ళి దానిని జయించి లోబర్చుకోగలరు. ఒక పత్రిసారి చెప్తే ఎందుకు అందరం వింటున్నాము, ఆయన చెప్పింది శిరసావహిస్తున్నాము, ఆయన చెప్పిన దాన్ని ప్రమాణంగా శాసనంగా తీసుకుని చేస్తున్నాము అంటే సరిగ్గా మిమ్మల్ని నేను జయించి లోబర్చుకున్నట్లే. అక్కడ ఏంటి, ఆయనకి భగవంతుడి నేను ఆయన నేను ఒకటే. అప్పుడు ఆయనకి వైరుధ్యం అనేది ఎక్కడా కనపడట్లేదు. ఆయన చెప్పారు నన్ను నేను సరిదిద్దుకుంటున్నాను అని ఆయన చెప్పారు. చెప్పినప్పుడు అలా చెప్పినప్పుడు ఆయనలో డిఫరెన్షియేషన్ ఎలా ఉంటది, ఆ విరుద్ధత అనేది ఆయనలో ఉండదన్నమాట, ఏకత్వమే ఉంటది. కాబట్టి ఆయన ఏమంటారు, ఆయన జయించారు, లోపరుచుకున్నారు. ఎవరినో వేరే వాళ్ళని ఆయన లోపరుచుకోలేదు, ఆయన లోపరుచుకున్నారు. అందుకే మనం వింటున్నాం. ఎలా మనం వింటున్నామంటే ఆయన మాట ఆయన చెప్పింది, ఆయన మాట ఆయనే విని ఆయనే చేస్తున్నారు అనమాట. ఇక్కడ సీక్రెట్ అది ఫ్రెండ్స్. సరిగ్గా మిమ్మల్ని నేను జయించి లోపరుచుకున్నట్లే సరిగ్గా అదే విధంగా మీరు ప్రపంచంలోకి వెళ్ళి దానిని జయించి లోపరుచుకోగలరు అని చెప్తున్నారు. అంటే మీరు కూడా ఈ ఏకత్వంలోకి ఎప్పుడైతే వస్తారో ఇప్పుడు మీరు కూడా నేను చేసినట్లే మీరు చేస్తే, నేను చెప్పినట్లే మీరు చేస్తే మీరు కూడా ప్రపంచాన్ని వెళ్ళి లోపరుచుకోగలరు అని చెప్తున్నారు. ఈయన జయించి లోపరుచుకోగలరు అంటే ఇక్కడ దేనిని జయించి, అవైరుధ్యాన్ని జయించి ఏకత్వంలోకి దానిని జయించి అప్పుడు ప్రపంచం అంతా మనల్ని మనం జయిస్తాము, మనల్ని మనం లోపరుచుకుంటాము. మనకు ఆపోజిట్ అనేది ఎక్కడా ఉండదు ఫ్రెండ్స్. అప్పుడే మీరు దానిని ఉన్నతమైన చైతన్యంలోని మౌనం వైపు, దివ్య ప్రబోధం అనే గని వైపు, పవిత్ర అవగాహన అనే బావి వైపు నడిపించగలరు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఆ ఏకత్వంలో చూసి నన్ను నేను జయిస్తున్నాను, నన్ను నేను లోపరుచుకుంటున్నాను, నిన్ను నువ్వు తెలుసుకో రమణ మహర్షి ఎంత మెచ్చుకున్నారు ఫ్రెండ్స్. ఎవరికైనా మనకెవరికైనా అర్థమైందా, లేదు కదా. శ్వాస మీద ధ్యాస వచ్చిన తర్వాత, పత్రిజీ వచ్చిన తర్వాత ఇవన్నీ మనకు అర్థం అవటం మొదలు పెట్టినాయి ఫ్రెండ్స్. అప్పటిదాకా కూడా ఎంతమంది గురువులు ఎన్ని చెప్పినా కానీ ఒక పక్కనే ఉన్నాయి ఆయన అంతే. ఈయన ఏం చెప్తున్నారు, అప్పుడే మీరు ఎప్పుడైతే జయించి లోపరుచుకుంటారో అప్పుడే మీరు ఉన్నతమైన చైతన్యంలోనే మౌనం వైపు, దివ్య ప్రబోధం అనే గని వైపు, పవిత్ర అవగాహన అనే బావి వైపు నడిపించగలరు. మనలని మనం నడిపించుకోగలుగుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే అంతా మనమే కాబట్టి. మిర్దాతో ఆ విధంగా జయింపబడిన తర్వాతే మీరు అజేయమైన విజేతలు అవుతారు. మీతో జయింపబడిన తర్వాత కానీ ప్రపంచం నిరంతర అపజయం అనే అపకీర్తిని కడిగేసుకోలేదు అని చెప్తున్నారు. ఎంత పెద్ద బాధ్యత మన మీద ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన పత్రిసారి మనల్ని జయించేశారు. ఆయన లోపర్ చేసుకున్నారు, జయించేశారు. ఆయన జయించేశారు, ఆయన లోపర్ చేసుకున్నారు. అదే విధంగా మీరు అజేయమైన విజేతలు అవుతారు. ఎప్పుడు మనల్ని మనం లోపరుచుకున్నప్పుడు, మనల్ని మనం జయించినప్పుడు, మనల్ని మనం లోపరుచుకున్నప్పుడు. అప్పుడు
మీతో జయింపబడిన తరువాత కానీ ప్రపంచం నిరంతర అపజయం అనే అపకీర్తిని కడిగేసుకోలేదు. జయం అపజయం అనేవి అక్కడ మాయమవుతుంది ఫ్రెండ్స్. అనే అపకీర్తి కదా, నువ్వు ఓడిపోయావు అనేది అపకీర్తి కదా ఫ్రెండ్స్, దానిని కడిగేసుకోలేదంట. యుద్ధానికి సంసిద్ధులు కండి. పత్రిసారి చెప్పారు ఒకసారి, యుద్ధాయ కృత నిశ్చయ అని చెప్పేసి. ఏ రకమైన యుద్ధమో మాకు అర్థం కాలేదు ఫ్రెండ్స్. మీ కవచాల డాళ్ల తుప్పును వదిలించండి, మీ కత్తులను బల్లాలను పదును పెట్టండి, మౌనాన్ని మధ్యల వాయింపనీయండి, జెండా పట్టుకోనియండి. ఇక్కడ పత్రిసారి ఏం చెప్తారంటే, అనవసరమైనప్పుడు మాట్లాడకుండా ఉండటం, మౌనంగా ఉండటం ఎంత కరెక్టో, అవసరమైనప్పుడు నోరు విప్పవలసిన సమయంలో నోరు విప్పకుండా ఉండటం అంతకంటే పెద్ద తప్పు అని చెప్తారు ఫ్రెండ్స్. ఒక యానిమల్స్ గురించి, యానిమల్ తరఫున రిప్రజెంటేషన్ తీసుకున్నప్పుడు నోరు విప్పి తీరాలి ఫ్రెండ్స్. ఒకళ్ళకి ధ్యానం చెప్పాలి అన్నప్పుడు నోరు విప్పి తీరాలి. ఒక అన్నెసరీ దాన్ని మనతో చేయించడానికి, మన పర్సనల్ లైఫ్ లో ఎంటర్ అయినప్పుడు వాళ్ళతో మనం నోరు విప్పాలి ఫ్రెండ్స్. విప్పి మాట్లాడాలి. మాట్లాడితేనే, నోరు విప్పి మనం సత్యం తెలియజెప్పకుండా, ధ్యానం చెప్పకుండా, దాని ద్వారా వచ్చే సత్యం తెలియజెప్పకుండా ఎవరికైనా ఎలా తెలుస్తుంది ఫ్రెండ్స్? తెలిసిన వాళ్ళు నోరు విప్పకపోవటం అన్నింటికంటే పెద్ద ప్రమాదం అని పత్రిసారి చెప్పేవాళ్ళు. యుద్ధానికి మీరు సంసిద్ధులు కండి, మీ కవచాల డాళ్ల తుప్పును వదిలించండి. ఎందుకంటే మాట్లాడాల్సిన సమయంలో మాట్లాడట్లేదు, వాటిని పడుకోబెట్టేస్తుంది. మీ కత్తులను బల్లాలను పదును పెట్టండి. మాటలు అంతా, నాలుక అంతా ముదుబైపోయింది, దానికి పదును పెట్టండి. మౌనాన్ని మధ్యలో వాయింపనీయండి, జెండా పట్టుకోనియండి అని చెప్తున్నారు ఈయన. అంటే ఈ రథాల మీద ఒక్కొక్క సూచకంగా జెండాలు కడతారు ఫ్రెండ్స్. ఎలా అంటే, ఒకళ్ళ దాని మీద ఆంజనేయుడు ఉంటాడు, ఇంకొకళ్ళ దాని మీద వాళ్ళ సింబల్ ఉంటుంది, ఇలా ఉంటాయి ఫ్రెండ్స్. జెండాపై కపిరాజు అంటారు. జెండాపై కపిరాజు అంటే అక్కడ అది ధ్యానానికి చెప్పిన ఫ్రెండ్స్. జెండా పట్టుకోనియండి అని చెప్తున్నారు. వెన్ను నన్నత ఒకేసారి మధ్యలో వాయించి మరి జెండా పట్టుకునే మౌనం ఎలాంటిది అని అడుగుతున్నారు. మెత్తాద్ అన్నారు కదా, జీవం లేనివి జీవం ఉన్న వాటిలోకి, జీవం ఉన్నవి జీవం లేని వాటిలోకి వ్యాపించే అనంతమైన ప్రదేశం అయిన మౌనంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. జీవం లేనివి జీవం ఉన్న వాటిలోకి, జీవం ఉన్నవి జీవం లేని వాటిలోకి, అంటే జీవం లేనివి ఉన్న వాటిలోకి, జీవం లేని ఉన్న వాటిలోకి, ఇట్లా వ్యాపించే అనంతమైన ప్రదేశం అయిన మౌనంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. మౌనంలో ఇది జరుగుతుందంట ఫ్రెండ్స్. ఎక్కడ ప్రతిశబ్దం పూతుందో, ఎక్కడ మళ్ళీ అది నాశనం చేయబడుతుందో, ఎక్కడ ప్రతిరూపానికి రూపకల్పన చేయబడుతుందో, మళ్ళీ వెంటనే రూపుమాపబడుతుందో, ఎక్కడ ప్రతి ఆత్మ తయారు చేయబడుతుందో, మళ్ళీ వెంటనే లేకుండా పోతుందో, సృష్టి స్థితి లయం ఇదే ఫ్రెండ్స్. ఎక్కడ ప్రతి నాదము పుట్టి వెంటనే అంతమవుతుందో అదే భయం కొలిపే శూన్యం అంట ఫ్రెండ్స్. ఇది ఆ శూన్యాన్ని, అనంతాన్ని మౌనంగా ధ్యానిస్తూ దాటితే తప్ప మీ ఉనికి ఎంత నిజమో, ఉనికి లేనిది ఎంత అసత్యమో మీకు తెలియదు. అలాగే మీ అస్తిత్వం కూడా మిగిలిన అన్ని అస్తిత్వాలతో ఎలా ముడిపడి ఉందో మీరు తెలుసుకోలేరు అని చెప్తున్నారు ఈయన. ఆ శూన్యం, ఈ భయం గొలిపే శూన్యం ఏదైతే ఉందో, ఒక్కొక్కసారి ఒక్కొక్క సైలెన్స్ అనేది, ఆ కామ్నెస్ అనేది మనల్ని భయపెడుతుంది ఫ్రెండ్స్. ఏం చెయ్యాలో మనకు అర్థం కాదు. అప్పుడు ఏం చెయ్యాలంటే, ఎందుకు అది అంటే, ఏది సృష్టించబడిందో అట్లాగే రూపు మార్చిపోయింది అది. అక్కడ ఏమీ లేదు కాబట్టి శూన్యంగా మనకి భయం గొలుపుతుంది. ఒకసారి ఒక ఆయన్ని సార్ ఒక క్వశ్చన్ అడిగారు ఫ్రెండ్స్. మీరు బాడీ వెకేట్ చేసి మీరు పైకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారని అడిగారు. అడిగితే ఆయన అన్నారు కదా, అక్కడే అలా శూన్యంలో ఉండిపోతాను సార్ అంటే, సార్ ఒక్కసారి విరుచుకుపడ్డారు అక్కడ. ఎలాగంటే, శూన్యంలో ఉండిపోతారా? మీరంత బుద్ధి లేని వాళ్ళు అనుకోలేదు నేను అసలు. శూన్యంలో ఉండిపోవటం ఏంటి, శూన్యంలో ఎలా ఉంటారు మీరు అసలు అని చెప్పేసి, దాని గురించి ఆయన శూన్యంలో ఉండటం కాదు అని చెప్పేసి, ఎలా ఉండాలో సార్ అప్పుడు వివరించి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఎలా ఉంటామో వివరించి చెప్పడం జరిగింది అక్కడ. అది భయం కొలిపే శూన్యం. అది శూన్యంలో ఎవరు ఉండకూడదు ఫ్రెండ్స్.
నా జీవితం శూన్యం అంటారు, నా ముందు శూన్యం అంటారు. అది అర్థం లేని పదం ఫ్రెండ్స్, భయం కొలిపేది అనమాట. అది అక్కడ ఉండకూడదు. ఆ శూన్యాన్ని, అనంతాన్ని మౌనంగా ధ్యానిస్తూ దాటితే తప్ప మీ ఉనికి ఎంత నిజమో, ఉనికి లేనిది ఎంత అసత్యమో మీకు తెలియదు. అలాగే మీ అస్తిత్వం కూడా మిగిలిన అన్ని అస్తిత్వాలతో ఎలా ముడిపడి ఉందో మీరు తెలుసుకోలేదు. మీ అస్తిత్వం మిగతా అస్తిత్వాలతో ఎలా ముడిపడి ఉందో కూడా అప్పుడు తెలుసుకుంటాం. దాన్ని మౌనంగా ధ్యానిస్తూ దాటినప్పుడే మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. మనకు వచ్చే ఏ ఫేజ్ అయినా కానీ ఊరికే రాదు ఫ్రెండ్స్, అదొక ఛాలెంజ్ మనకి. ఆ ఛాలెంజ్ ని దేన్నైనా సరే మనం, ఇదే కాదు దేన్నైనా సరే మనం ఎలా దాటాలంటే మౌనంగా దాని పట్ల మనం విట్నెస్ చేయాలి. జస్ట్ విట్నెస్. దాని పట్ల మనం ఎటువంటి ఎమోషన్ కి మనం గురి అవ్వకుండా, ఎటువంటి అభిప్రాయాన్ని దాని మీద కామెంట్ చేయకుండా, జడ్జ్ చేయకుండా, దానిని మనం మౌనంగా ధ్యానిస్తూ దాటితే తప్ప అది జరగదు అని చెప్తున్నారు. ఏదైనా అంతే ఫ్రెండ్స్. అలాంటి మహామౌనంలో మీరు తిరిగితే మీ ఇరుకైన పాత చర్మాన్ని వదిలి సంకెళ్ళు లేకుండా, హద్దులు లేకుండా కదులుతారు అని చెప్తున్నారు. మరి ఈ బాడీ అనేది ఇది జైలే కదండి సోల్ కి. మనం దాన్ని తెలుసుకోనంత వరకు, అది తెలుసుకుని దానికి ప్రిఫరెన్స్ ఇచ్చి అది ఏం చెప్తుందో విని అలా చేయనంత వరకు ఈ మనకి బాడీలో ఉన్న దైవానికి అది చేయలేనట్టే. అది ఎప్పుడైతే మనం తెలుసుకుని చేస్తున్నామో, ఆ అవేర్నెస్ తో ఉన్నామో, అప్పుడు మనతో పాటు తను ప్రవహిస్తుంది, రిలీజ్ అవుతుంది. అలాంటి మహామౌనంలో మీరు తిరిగితే మీ ఇరుకైన పాత చర్మం, అంటే ఇరుకైన పాత చర్మం అంటే నేను శరీరాన్ని అనుకునే భావన ఫ్రెండ్స్. సంకెళ్ళు, నేను శరీరాన్ని అనే ఊహే సంఖ్యల, పెద్ద సంఖ్యల అని చెప్పేసి రిచర్డ్ బ్యాక్ ఒక బుక్ లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. హద్దులు లేకుండా కదులుతారు. నేను శరీరాన్ని అనుకుంటే మన ఆలోచనలు లిమిటెడ్ అయిపోతాయి, మనం చేసేవి లిమిటెడ్ అయిపోతాయి, మన మాటలు కూడా ఇందులోనే ఉండిపోతాయి ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా దాటి అలాంటి మహామౌనంలో మీరు తిరిగితే మీ ఇరుకైన పాత చర్మాన్ని వదిలి సంకెళ్ళు లేకుండా, హద్దులు లేకుండా కదులుతారు అని చెప్తున్నారు. మీ చింతల్ని, భయాల్ని, మీ కోరికల్ని, ఉద్వేగాల్ని, ఈర్ష్యాసూయల్ని, తీవ్రమైన వాంఛల్ని అక్కడికి తరమండి. ఒక్కొక్కటిగా అవి కరిగిపోవటం చూపిస్తారు, మీరు చూస్తారు. ఎక్కడికి? మహామౌనంతో. ఎడతెగని ఏడుపుల నుంచి మీ చెవులకి, వాటి పదునైన ముళ్ళ నుంచి మీ ప్రక్కలకి విముక్తి లభిస్తుంది. ఇప్పుడే వీటన్నిటిని ఆ తరిమేశామో అవి అక్కడ కరిగిపోవటం మనం చూస్తాం. అప్పుడు మనకి వాటి నుండి విముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు. ఈ ప్రపంచపు అంబుల పొదిని, బాణాలను వేటితో మీరు ఆనందాన్ని, తృప్తిని పొందాలనుకున్నారో వాటిని ఆ శూన్యంలోకి విసరండి. నిజానికి వాటి వల్ల మీరు పొందేది దుఃఖాన్ని, అవిశ్రాంతత. ఒకప్పుడు పత్రి సార్ ఏం చేశారంటే, నన్ను ముందు వరలక్ష్మి మేడంకి చెప్పారు. వరలక్ష్మి మేడంకి ఏదైతే చెప్తున్నారో ఆటోమేటిక్ నా దగ్గర కూడా అదే జరిగిపోతుంది ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న ఆయుధాలు నాకు ఇచ్చేసేవాళ్ళు, నా దగ్గర ఏం ఆయుధాలు ఉన్నాయని అనుకుంటారు. జనరల్ గా ఒక ఉమెన్ కిచెన్ లో వంట చేస్తుందంటే వంటగదిలో ఎన్నో ఆయుధాలు ఉంటాయి ఫ్రెండ్స్. గిన్నెలు, గరిటెలు, అప్పడాల కర్రలు, చేతిలో చాకులు, ఇట్లా చాలా ఆయుధాలు ఉంటాయి. కానీ అవన్నీ కాదు. అవన్నీ కాకుండా మా దగ్గర ఏ ఆయుధాలు ఉన్నాయి అని అనుకున్నాను ఆవిడ. అనుకుంటే ఆవిడకి తెలియకుండానే ఈ వైపు నుండి ఒక బాణం, ఇటు నుండి ఒక బాణం, ఈ చేతి ఆ దీని నుంచి ఒక బాణం, ఈ వేలు నుంచి ఒక బాణం, ఇలాగా అన్ని ఎన్ని ప్లేసెస్ నుండి ఇక్కడ ఈ నాడి నుంచి, ఈ కంటి కొసల నుంచి, కంటి రెప్పల నుంచి, చెవి దీని నుంచి, ఎన్ని వైపుల నుండి ఎన్ని బాణాలు, ఎన్ని అస్త్రాలు తీసుకొచ్చేసారు. అవన్నీ అస్త్రాలు, ఆయుధాలు అంటే అస్త్రాలు. నాకు ఇచ్చేసేయమన్నారు ఆయన, ఆయనకి ఇచ్చేసాము అవన్నీ కూడా. నా లోపల ఇన్ని ఆయుధాలు ఉన్నాయా అని చెప్పేసి మేమే ఆశ్చర్యపోయాము ఫ్రెండ్స్. ఈ ప్రపంచపు అంబుల పొదినే బాణాలను వేటితో మీరు ఆనందాన్ని, తృప్తిని పొందాలనుకున్నారో వాటిని ఆ శూన్యంలోకి విసరండి అని చెప్తున్నారు. నిజానికి వాటి వల్ల మీరు పొందే దుఃఖాన్ని, అవిశ్రాంతతను, మనల్ని రెస్ట్లెస్ గా, సాడ్ గా ఏమేమైతే చేస్తున్నాయో అవన్నీ కూడా విసిరేయమంటున్నారు ఆయన. చీకటిలో నుంచి ఉక్కిరి విక్కిరి చేసే ఆత్మ హద్దుల నుంచి వెలుతురు, స్వేచ్ఛగా వీచే గాలి అయిన దివ్యాత్మలోకి రాకండి.
ఆయన ఆది గురువు పత్రిజీ సమక్షమే దివ్యాత్మ ఫ్రెండ్స్. ఆయన దగ్గరికి అక్కడికి వెళ్ళాము అంటే, నేను ఇప్పుడే చెప్పాను, ఆ భౌతిక శరీరానికి పత్రి సార్కి సంబంధమే లేదు అసలు. ఆ సమక్షం అనేది ఆల్ టైం మనకు ఉంటుంది ఫ్రెండ్స్. చీకటిలో నుంచి ఉక్కిరి బిక్కిరి చేసే ఆత్మ హద్దుల నుంచి వెలుతురు స్వేచ్ఛగా వీచే గాలి అయిన దివ్యాత్మలోకి పాకండి. ఈ మౌనాన్ని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను. మాట్లాడి అలసిపోయిన మీ నాలుకలకు కేవలం విశ్రాంతినివ్వడానికి కాదు, భూమి యొక్క ఫలప్రదమైన మౌనాన్ని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను. ఈ మౌనాన్ని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను. మాట్లాడి అలసిపోయిన మీ నాలుకలకు రెస్ట్ ఇవ్వడానికి కాదు. ఏ మౌనాన్ని మీకు ఇస్తున్నాను? భూమి యొక్క ఫలప్రదమైన మౌనాన్ని నేను మీకు సిఫార్సు చేస్తున్నాను. భూమి మౌనంగా ఉంటది ఫ్రెండ్స్. తను ఎప్పుడు కూడా ఏది కూడా మాట్లాడటం మనం వినలేదు ఎప్పుడు కూడా. గ్రుడ్డు పెట్టిన తర్వాత కోడి పెట్ట అసహనంతో చేసే ధ్వనిని కాదు, 21 రోజులు దేవుడి పట్ల నమ్మకంతో మెత్తటి తన గుండెల కింద రెక్కల కింద జరగబోయే అద్భుతానికి ఎదురు చూస్తూ మౌనంగా ఉంటుంది. అలా మనం అసలు ఎప్పుడన్నా ఉన్నామా? అలా ఎదురు చూసామా? ఒకటి ఇది ఒకటి ఫ్రెండ్స్. రెండవది, గూటిలో నుంచి దూసుకు వచ్చి గుడ్డు పెట్టిన విషయం తెలియపరుస్తూ పిచ్చిగా చేసే ధ్వని. సుగుణం గురించి బిగ్గరగా చెప్పకండి. తప్పుని ఎలా దాస్తారో అలానే సుగుణాన్ని కూడా దాయండి. ఎప్పుడు కూడా మనిషి నైజం అండి అది. ప్లస్ పాయింట్స్ చెప్పటం, మైనస్ పాయింట్స్ హైడ్ చేయడం అనేది మనిషి నైజం అండి అది. ఈయన ఏం చెప్తున్నాడు? సుగుణం గురించి బిగ్గరగా చెప్పండి. భద్రసారి ఎప్పుడు నేను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని అని ఆయన ఇప్పుడు చెప్పుకోలేదు. ఆయన మనం గమనించి మనం చెప్తున్నాం. ఆయన మనకు చేసినటువంటి ఎన్నో సహాయాలను కూడా ఆయన ఏమంటారు? నా రూపంలో వచ్చి ఎవరో చేశారు, నేను కాదంటారు, నాకేం తెలియదు అంటారు. సుగుణం గురించి బిగ్గరగా చెప్పకండి. చేసిన తప్పుని ఎలా దాస్తారో అలాగే సుగుణాన్ని కూడా దాయండి. పెద్దగా చెప్పుకునే ప్రతిష్ట దాచిపెట్టిన అప్రతిష్ట కంటే హీనమైంది. పెద్దగా చెప్పుకునే ప్రతిష్ట దాచిపెట్టిన అప్రతిష్ట కంటే హీనమైంది అంట ఫ్రెండ్స్. చాటి చెప్పే సుగుణం దాచిపెట్టిన అధర్మం కంటే హీనమైనది అని చెప్తున్నారు. ఎక్కువగా మాట్లాడకండి. ఉచ్చరించిన 1000 మాటల్లో ఒకే ఒకటి అవసరం ఉన్నది ఉండవచ్చు. మిగిలినవన్నీ మనస్సుని కమ్ముకుంటాయి, చెవులను నింపుతాయి, హృదయాన్ని గ్రుడ్డిగా చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో. ఇది మాత్రమే కాకుండా మనం మాట్లాడుతున్నామంటే నోరు నాలుక మాట్లాడుతుంది కదా అని చెప్పేసి బడబడబడా అవేర్నెస్ లేకుండా మనం మాట్లాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే మన పత్రి సార్ చెప్పింది ఒక పాటలోనే ఆయన రాశారు. ఆత్మ అంట నోటిలోని మాట అంట అన్నారు. అంటే మన నోటిలో మాట ఎంత విలువైంది అంటే, మన లోపల ఉన్నటువంటి ఆ శక్తి జ్ఞానం అన్నింటితో కలుపుకున్నది బయటకు వస్తుంది ఫ్రెండ్స్. అందుకే ఏం చెప్తా అంటే, ఎంత తక్కువగా మాట్లాడితే, ఎంత సూటిగా మాట్లాడితే అంత బెటర్, శ్రేష్టం అని చెప్తారు. ఎక్కువగా మాట్లాడకండి. ఉచ్చరించిన 1000 మాటల్లో ఒకే ఒకటి అవసరం ఉన్నది ఉండవచ్చు. మిగిలినవన్నీ మనస్సుని కప్పుకుంటాయి, చెవులను నింపుతాయి, హృదయాన్ని గుడ్డిగా చేస్తాయి. ఇది వినే వాళ్ళకు మాత్రమే కాదు ఫ్రెండ్స్, మనం కూడా వింటున్నాం అక్కడ. కాబట్టి మన మనస్సుని అంతా కలిసే ఉంది కాబట్టి మన మనస్సుని కమ్మేస్తాయి. ఆ మన మన చెవులు నింపేస్తాయి, మన హృదయాన్ని కూడా గుడ్డిగా చేస్తాయి ఫ్రెండ్స్. అవసరమైన మాటను మాత్రమే చెప్పడం ఎంత కష్టం. 1000 మాటలు రాస్తే అందులో ఒకే ఒక్కటి అవసరమైనది ఉండవచ్చు. మిగిలినవన్నీ వృధా చేయబడ్డ సిర పేపర్. కాంతి రెక్కలు కాక సీసపు పాదాలు. ఇవ్వబడ్డ నిమిషాలు వృధా చేయబడ్డ కాలం. డోంట్ వేస్ట్ మై టైం అంటారు సార్. ఇప్పుడు కూడా డోంట్ వేస్ట్ టైం అంటారు. స్లో అండ్ స్టడీ, నో హర్రీ, నో వర్రీ, డోంట్ వేస్ట్ టైం అని చెప్తారు పత్రిసారి. ఇప్పుడు కూడా 1000 మాటలు మాట్లాడామంటే అందులో ఒకే ఒకటి అవసరం అయి ఉండొచ్చు ఫ్రెండ్స్. బీ అవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్. 1000 మాటలు రాస్తే అందులో ఒకే ఒక్కటి
అందులో ఒకే ఒక్కటి అవసరమైనది ఉండవచ్చు. అంటే ఎంత టైం మనం, ఎంత ఎఫర్ట్ మనం దాని మీద పెడుతున్నాం. మిగిలినవన్నీ వృధా చేయబడ్డ సిరా పేపర్. కాంతి రెక్కలు కాక, అవి కాంతి రెక్కలు కాదు, కాక సీసపు పాదాలు అంటారు. అంటే ఇదివరకు ఒకటి ఏం చేసేవాళ్ళంటే, ఉమ్, కొన్ని జాతుల్ని కులాలని విభజించేసి ఈ హరిజనులు అనేవాళ్ళు, గిరిజనులు అనేవాళ్ళు ఎవరున్నారో వాళ్ళు కానీ పురాణాలు కానీ ప్రవచనాలు కానీ వినడానికి వస్తే, భగవద్గీత అది వినడానికి వస్తే, మీరు కూడా, మీరు అంటరాని వాళ్ళు, మీరు భగవద్గీత ఇవన్నీ కూడా ఇవి గొప్ప వాళ్ళ కోసం, గొప్ప కులాల వాళ్ళ కోసం, మీరు అవి విని మీరు చెప్పడానికి వీలు లేదు అని చెప్పేసి వాళ్ళ చెవుల్లో సీసం పోసేది ఫ్రెండ్స్. అంటే సీసం పోస్తే వాడికి వినే శక్తి ఉండదు కదా, పోతుంది కదా. అంత క్రూరంగా బిహేవ్ చేసిన ఈ భూమి మీద బిహేవ్ చేశారు ఫ్రెండ్స్. అందుకే అన్ని గాయాలు భూమికి తగలటం జరిగింది. ఈయన ఏమన్నా అంటే అది సిరా పేపర్, వృధా చేయబడ్డ సిరా పేపర్, 1000 మాటలు రాశావు, అందులో ఒక్కటే పనికొచ్చేది ఉండొచ్చు, మిగతావన్నీ కూడా వృధా చేయబడ్డ సిరా పేపర్ వేస్ట్ అయిపోయింది అక్కడ. అదేమి కాంతి రెక్కలు కాదు, సీసపు పాదాలు అని చెప్తున్నారు. ఆ సీసం అంత నాశనం చేస్తుంది ఫ్రెండ్స్. ఇవ్వబడ్డ నిమిషాలు వృధా చేయబడ్డ కాలం. అవసరం అయిన మాట మాత్రమే వ్రాయడం ఎంత కష్టం, అవసరమైన మాటను చెప్పడం ఎంత కష్టం, అవసరమైన మాటను మాత్రమే వ్రాయడం ఎంత కష్టం, ఎంత కష్టం. వెన్నూన్ అన్నారు మాస్టర్ మీరు, ప్రార్థన సంగతి ఏమిటి? ప్రార్థించేటప్పుడు చాలా మాటలు ఉపయోగిస్తాం, ఎన్నో కావాలని కోరుకుంటాం, కానీ మేము కోరుకున్నవన్నీ ఏవి కూడా మాకు ఇవ్వబడలేదు అని చెప్పేసి వెన్నూన్ అడుగుతున్నారు. అయితే ఇందులో ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నా కానీ, ఏది మాట్లాడుతున్నా, ఏది రాస్తున్నా, మాట్లాడటం ఆలోచనల కంటే కూడా, చేష్టల కంటే కూడా మనం మాట్లాడేది ఒక రకంగా రికార్డ్ అయితే ఫ్రెండ్స్, మాట్లాడటం రాయటం రెండింటి గురించే ఈయన ఎందుకు చెప్పారంటే, మాట్లాడటం అనేది రికార్డ్ అవుతుంది ఫ్రెండ్స్. దానికి కాకుండా, అదే కాకుండా రాసామనుకోండి అది ప్రమాణం అవుతుంది ఫ్రెండ్స్. ప్రామాణికంగా తీసుకుంటారు దాన్ని. పత్రిసారి ఉన్నారు అనుకోండి, మనకంటే హయ్యర్ పత్రిసారి ఉన్నారు, ఆ పత్రిసారి ఏం చెప్తున్నారో మనం దాన్ని ప్రామాణికంగా తీసుకుంటామా లేదా? అలాగే మనం చెప్పేది, మనం రాసేది ప్రామాణికంగా, రాసేదాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు. చెప్పేదేమో రికార్డ్ అయితే దానికి రికార్డ్ అయిన ఫలితం మనకు వస్తే ఇదేమవుతుంది, రాసింది ప్రామాణికం అవుతుంది ఫ్రెండ్స్. అందుకే ఒకే మాట, ఒక్క మాట, అవసరమైన మాటలు మాత్రమే చెప్పడం ఎంత కష్టం చూడండి. అవసరమైనది మాత్రమే రాయడం ఎంత కష్టం, ఎంత కష్టం అని చెప్తున్నారు ఆయన. ఇక్కడ ఈయన ఏమడుగుతున్నారు, మరి ప్రార్థన మాట ఏంటి? ప్రార్థన చేసేటప్పుడు ఎన్నో మాట్లాడతాం, ఎన్నో కోరికలు కోరుకుంటాం, అక్కడ జరుగుతుంది కదా, మరి కానీ మేము కోరుకున్నవేవి కూడా మాకు లభించలేదు అని చెప్పేసి ఆయన అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఇంతటితో ఈ చాప్టర్ నిజాయితీతో కూడిన అబద్ధం ఏంటది? సృష్టించే మౌనం, వ్యాఖ్య అన్నది మహా అయితే నిజాయితీతో కూడిన ఓ అబద్ధం అనే చాప్టర్ మనం ఇంతటితో కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చాలా లోతైన విషయాలు ఫ్రెండ్స్. అడుగడుగునా మనం భౌతికంగా జీవిస్తున్నప్పుడు ధర్మాలు, ఏది ధర్మం ఏది అధర్మం అని మనం నిర్ణయించుకోవడంలో మనకి ఎక్కడైనా సరే మనకు ఆ డౌట్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ డౌట్ వచ్చినప్పుడు మనం ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలి అంటే మనం మన అంతరాత్మ దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్. ఇటువంటి గ్రంథాలను చదవాలి. ఇందులో మనకి ఈజీగా మనం దాన్ని ఎలా ఆ పట్టుకోవచ్చు అనేది, రిసీవ్ చేసుకోవచ్చు, పట్టుకోవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు అనేది ఇటువంటి గ్రంథాలు చెప్తారు ఫ్రెండ్స్. ఇవి కాకుండా పత్రిజీ తన జ్ఞానం మొత్తాన్ని గ్రంథాల రూపంలోనూ, రచన రూపంలో, తర్వాత తన వాక్కు రూపంలోనూ ఆయన మనకు అందించి వెళ్ళారు. అవి మన దారిని ఎంత సుగమం చేసినాయంటే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జీటీ రోడ్ మీద నడుస్తున్నాం, చాలా ఫాస్ట్, ఎవరు వెళ్ళలేనంత ఫాస్ట్ గా నడుస్తున్నాం. అప్పుడు మన చూపు పక్కనే డొక్కదారి మీద ఉండకూడదు ఫ్రెండ్స్. అవి మనల్ని తీసుకెళ్ళవు, తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడే కలుపుతాయి.
ఉన్న చోటే ఉంటాం, మనం ముందుకు వెళ్ళాం. కాబట్టి అటువైపు చూడొద్దు. ఎవరైతే మన ముందున్నారో, మన అంతరాత్మ నిండా, అంతరంగం నిండా కొలువై ఉన్నారో ఆ దైవానికి సాష్టాంగం ప్రణమిలుతూ, మరి ఆ దైవం యొక్క స్పృహను మనకు అందించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఆయన కళ్ళు ఒకటే కోరుకుంటాయి ఫ్రెండ్స్, మనం ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా నిలబడతాం. మరి ఆ కళ్ళల్లో ఆనందాన్ని నింపాలని ఈ రోజు ఈ అధ్యాయాన్ని ముగించుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో